హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఫుల్ స్క్రీన్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకేనా? అయితే కైన్మాస్టర్ ప్రోలో కొత్త అప్డేట్ వచ్చింది. 4.15.9 వెర్షన్ వాడటానికైతే చాలా బాగుంది. స్టోర్ పనిచేస్తుంది, వాటర్ మార్క్ లేదు. తర్వాత మనకి ఎక్స్పోర్టింగ్ కూడా 1440కి సపోర్ట్ చేస్తుంది. దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేసి మన సెకండ్ ఛానల్ అప్లోడ్ చేశాను. చాలామందికి తెలియదు మనకు ఒక సెకండ్ ఛానల్ ఉందని. దాంట్లో ఆ కైన్మాస్టర్ గురించి డీటెయిల్డ్గా చెప్పాను. ఓకేనా? మీ కైన్మాస్టర్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే, కొత్త వెర్షన్కి వెళ్ళాలనుకుంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మోడెడ్ యాప్స్ కూడా తీసుకొచ్చి అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కైన్మాస్టర్ కావాల్సిన వాళ్ళు మన సెకండ్ ఛానల్ అయితే చూసేయండి. ఆ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడైతే డెమో చూపిస్తాను. ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అటువైపు నీవు, నీ వైపు నేను వేసేటి. సో డెమో చూశారు కదా, మీరు కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి చూడటానికైతే చాలా బాగుంది. నేను వాడిన టెంప్లెట్స్, పిఎన్జీస్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి లిరికల్ వీడియో, టెంప్లెట్స్, బోర్డర్స్, పిఎన్జీస్ అన్నీ 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. కైన్మాస్టర్ ప్రో వెర్షన్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. జాయిన్ అయిపోయి మీకు కావాల్సిన కైన్మాస్టర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో డెమో అయితే చూపించాను. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ప్లస్ని ట్యాప్ చేయండి. 9:16 తీసుకోండి, ఎంటీగా వస్తుంది. మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసి మీరు ఒక బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా డిస్క్రిప్షన్ నుంచి, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని దీన్ని ఏం చేస్తారంటే ఒక 20 or 30 సెకండ్స్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్గా నేను 25 సెకండ్స్ పెట్టి ఫస్ట్కి వచ్చాను. విగ్నేటెడ్ ఆన్ చేశాను. కలర్ అడ్జస్ట్మెంట్, శాచురేషన్ కొద్దిగా పెంచి పైన టిక్ మార్క్ ఇచ్చాను. ఓకేనా? ఫస్ట్కి వచ్చేసాను. లేయర్ ట్యాప్ చేశాను. మీడియా ట్యాప్ చేశాను. ఇప్పుడు మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని క్రాపింగ్ చేయండి. ఇలా క్రాపింగ్ చేసి ఈ ఫోటోని చివరి పట్టుకుని ఇలా పెద్దగా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఇలా పైకి పెట్టేసి కిందకు వస్తే మీకు క్రాపింగ్ అని ఉంటుంది. మాస్క్, షేపు, బాక్సు, బ్యాక్ వచ్చేసి ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి. బాగా ఇలా ఇంక్రీజ్ చేసి పైన టిక్ మార్క్. అవసరమైతే ఈ ఫోటోని కొద్దిగా చిన్నగా చేసుకోండి. ఇందులో సెట్ అయ్యే వరకు ఇలా చేసుకొని దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసి చెప్తాను. ఫ్రెండ్స్, అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు కొత్త వాళ్ళు అనుకోండి, ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి ఎఫెక్ట్స్తో మంచి టెంప్లెట్స్ అయితే తీసుకొస్తాను. ఓకే, అదేవిధంగా ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి. సూపర్ అనో, నైస్ అనో, ఆసమ్ అనో మీరు కామెంట్ పెడితే ఇంకా మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసేసి మీరు ఇప్పుడు ఫోటోని కట్ చేసుకొని ఉంటారు కదా, ఒక ఫోటోని దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఫొటోస్ ఇలా కట్ చేసుకోవడం తెలియకపోతే 1 నిమిషంలో బ్యాక్గ్రౌండ్ ఎలా ఎరేజ్ చేస్తారో, ఫోటో ఎలా కట్ చేసుకుంటారని డెడికేటెడ్ వీడియో చేసి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ వీడియోని చూసి మీ ఫోటోలు కూడా ఇలా కట్ చేసుకొని దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. వచ్చారు కదా, లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి షాడో ఇమేజ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని పెద్దగా చేసి ఇలా కిందకి జరపండి. ఇక్కడికి ఇలా జరిపేసి దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా ఓకేనా? డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చారు కదా, లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసి నేను పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేసిన లవ్ మీ అనే ఒక పిఎన్జీ ఉంటుంది. దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. సో పిఎన్జీ డిలీట్ చేద్దాం. ఫస్ట్ టెంప్లెట్ పెట్టుకుందాం. ఫస్ట్కి వచ్చాను, లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను, టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకుంటా. ఫస్ట్ రైట్ టెంప్లెట్ని తీసుకున్నాను, చివరి పట్టుకుని ఇలా పెద్దగా లాగేశాను. లాస్ట్కి వెళ్తే బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది. ఈ స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్. ఇదే టెంప్లెట్, ఆడియో సింబల్, సౌండ్ పూర్తిగా తగ్గించండి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీడియాని ట్యాప్ చేసేసి ఇప్పుడు లవ్ మీ అనే పిఎన్జీని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని తీసుకొచ్చి ఇక్కడికి పెట్టేయండి. కొంచెం పెద్దగా చేసుకొని ఇలా పెట్టేసి దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చారు కదా, ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. మీరు నచ్చిన ఏ లిరిక్స్ అయినా పెట్టుకోవచ్చు. ఆ లిరిక్స్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి.
ఇలా సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు క్రాపింగ్ అని ఉంటుంది. ఈ లిరిక్స్ మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కల్పించాను. ఒకవేళ మీ సొంతంగా లిరిక్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇంతకుముందు ఒక వీడియో చేశాను, బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అనేది యూట్యూబ్లోంచి ఎలా డౌన్లోడ్ చేసుకుంటారని. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇచ్చిన పూర్తిగా చూసి ఆ వీడియోని బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని యూట్యూబ్లోంచి డౌన్లోడ్ చేయడం నేర్చుకోండి, ఓకేనా. ఇప్పుడు ఈ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను, కిందకు వచ్చి క్రాపింగ్ చేశాను, తర్వాత కిందకి వెళ్ళిపోతున్నాను, బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అప్లై చేస్తాను. స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్, ఇవే లిరిక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను, రొటేట్ చేసుకున్నాను, తీసుకొచ్చి ఇక్కడికి పెట్టేస్తున్నా, ఇలా పెట్టేశాను. ఇప్పుడు ఈ లిరిక్స్ పైన ట్యాప్ చేసి 3 డాట్స్ పైన టచ్ చేసి సెండ్ టు బ్యాక్ చేశాను, ఓకేనా. మళ్ళీ ఇప్పుడు బ్లాక్ షాడో పెట్టుకున్నాను కదా, దానిపైన ట్యాప్ చేశాను, 3 డాట్స్ పైన టచ్ చేశాను, సెండ్ టు బ్యాక్ చేశాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసాను. ఒకసారి ప్లే చేద్దాం, ఏమైనా చేంజెస్ కావాలేమో. సో మనకి ఓకే, లిరిక్స్ పర్ఫెక్ట్గా సెట్ అని. ఇప్పుడు ఈ ఫోటో పైకి లిరిక్స్ రావాలి. దానికోసం మనం ఏం చేద్దామంటే ఫోటో ఎక్కడికైతే ఉందో గాల్ ఫోటో దాన్ని సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ పైన టచ్ చేసి సెండ్ టు బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి లిరిక్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చారు కదా, ఇప్పుడు మీరు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. బోర్డర్ ఇమేజ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. అయితే ఈ ఫైల్స్ అన్ని కూడా మీరు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసాను. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి చూడటానికి ఎలా ఉందని. చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయింది, చూడటానికి చాలా చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలి. దానికోసం ఏం చేస్తారంటే మీరు ఫస్ట్కి వచ్చేసి షేర్ పైన ట్యాప్ చేసి 720లో ఫ్రేమ్ రేట్ 30 FPS పెట్టి బిట్ రేట్ 4 MBPS పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి. మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.